నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, ఎన్నికల బాండ్లు అంటే అదేదో భూతద్దంలాగా వేసి చూపెడుతున్నారు, ఏమీ ఉండదు. ఇదంతా ఇదివరకు క్యాష్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు చట్టబద్ధంగా తీసుకుంటున్నారు, అంత మించేం లేదు. ఆ పేరు డిస్క్లోజ్ వచ్చేస్తే వాళ్ళు వేధింపులకు గురవుతారు కాబట్టి కాపాడుతున్నారు తప్పించి మరేం లేదన్న. ఇప్పుడు చూడండి, అతి ప్రచారం చేసేవాళ్ళే చివరికి ఇరుక్కునేది ఎక్కడంటే, లాటరీ కింగ్ అనేటువంటి వాడు ఎవడు, మయన్మార్ అనే దరిద్ర దిక్కుమాలిన దేశానికి సంబంధించిన వాడు ఇండియాలో లాటరీ కింగ్. వాడు దాదాపు 1300-1400 కోట్ల బాండ్లు కొన్నాడంటే 8,000 కోట్లు సంపాదించి ఉండాలి. ఎంతమంది పేదల రక్తం అయి ఉండాలి. రిక్షావాడు కూడా కొంటాడు. నేను అక్కడ చూసా, కేరళలో, తమిళనాడు వెళ్ళినప్పుడు అక్కడ లాటరీలు ఉంటాయి, బెంగాల్లో కూడా లాటరీలు ఉంటాయి, సిక్కింలో లాటరీలు ఉంటాయి. ఆ లాటరీలు కొంటా ఉంటుంటారు. ఈ లాటరీలకు సంబంధించి కీలకమైనటువంటి అంశం ఏంటంటే, 1,365 కోట్ల బాండ్లలో తృణమూల్ కాంగ్రెస్కి 39.7% వచ్చింది, 542 కోట్లు. అంటే అక్కడ పేదల రక్తంతోనే కదా. డిఎంకే 503 కోట్లు, 36.8%. ఈ రెండు ఏ కూటమిలో ఉన్నాయి? ఐఎన్డిఏ కూటమిలోనే కదా. అలాగే వైఎస్ఆర్సీపీకి మరి వీళ్ళకెందుకు ఇచ్చారో తెలియదు, 154 కోట్లు, 11.3%. ఆంధ్రప్రదేశ్లో ఏ లాటరీ లేదు. లాటరీలు అనుమతించకుండా కూడా ఇక్కడికి 114 కోట్లు ఎందుకు ఇచ్చారు, 154 కోట్లు ఎందుకు ఇచ్చారో తెలియదు. వీళ్ళు ఎన్డీఏలో భాగస్వాములు కాదు, ఐఎన్డిఏ కూటమితో సంబంధం లేదు, తటస్థులు, వీళ్ళకి వచ్చినాయి. అలాగే బీజేపీకి 100 కోట్లు వచ్చినాయి, మరోపైన కాంగ్రెస్ పార్టీకి 50 కోట్లు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఇదివరకు చిన్నప్పుడు కనుక దొంగ పోలీసు ఆట ఆడేటప్పుడు దొంగగా ఉండేటటువంటి పర్సను ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ సాంబార్ బుడ్డి అంటారు. ఇప్పుడు అట్లాగే ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ అనమాట.